హలో ఫ్రెండ్స్. సో ఈరోజు నిఫ్టీ మొత్తానికి 22,000 బిలో వచ్చింది. సో ఎండింగ్ వచ్చేసి 21,957 దగ్గర ఎండ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ ఏమో 47,487 దగ్గర ఎండ్ అయింది. అండ్ ఇది ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే 533 పాయింట్స్, నిఫ్టీ ఏమో 345 పాయింట్స్, అండ్ సెన్సెక్స్ ఏమో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 పాయింట్స్ దగ్గర అయితే కరెక్ట్ అయింది. 1062 పాయింట్స్ అయితే కరెక్ట్ అయింది సెన్సెక్స్ కూడా. సో ఇది మనకి ఒక హెవీ ఫాల్ అనమాట. అంటే ఇది ఒక్కటే ఇలాగనే కాదు, మీరు చూసుకున్నట్లయితే ఈరోజు పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ మ్యాక్సిమం స్టాక్స్ మాత్రం చూసుకుంటే అన్నీ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. మ్యాక్సిమం ఆఫ్ ద స్టాక్స్ అన్నీ నెగిటివ్ అనమాట మనకి ఈరోజు. సో ఏవైనా చిన్న చిన్న పాజిటివ్స్ ఉన్నాయంటే అవి కొంచెం మంచి స్టాక్స్, మంచి ఈవెంట్ స్టాక్స్ అయి ఉండాలి. సో దాని ప్రకారం మనకి మూమెంట్ వచ్చింది, కానీ మ్యాక్సిమం ఆఫ్ ద స్టాక్స్లో అయితే నెగిటివిటీ కనిపించింది. అండ్ దీన్ని వదిలేస్తే మనం ఇచ్చిన ఆప్షన్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయో చూద్దాం. సో టాటా మోటార్స్ ఈరోజు కూడా 18 రూపీస్ అప్ సైడ్ మూవ్ అయింది. సో చెప్పాను కదా ఈవెంట్ ఉంది, ఈవెంట్లో మూవ్ అవుతుందని చెప్పి. సో మనం అనుకున్నట్లుగానే చూడండి, 1000 CE 54.50 వరకు వచ్చింది. అంటే 77,000 మనం ఎక్కడ చూపించాను, నేను 47,000 చూపించాను, ప్రజెంట్ అది 77 దగ్గర ఉంది. అంటే ఒక లాట్ మీద 30,000 ప్లస్ ప్రాఫిట్ అయితే చూసాము ఈ 2 డేస్లోనే. నిన్న అండ్ ఈరోజు ఈ 2 డేస్లోనే 30,000 ప్రాఫిట్ అయితే చూసాం టాటా మోటార్స్లో. సో ఒకటి. అండ్ సెకండ్ది మనకి ఎస్బీఐ చూడండి, ఈరోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది 9 రూపీస్ అయితే అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇది కూడా మనం 800 CE ఇచ్చాం కదా, 800 CE నేను షార్ట్ కూడా రిలీజ్ చేశాను. సో ఇది కూడా మనకి ఈరోజు ప్రాఫిట్లోనే ఉంది. సో రెండు కూడా ప్రాఫిటే. మనం ఇచ్చిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయి, మార్కెట్ ఎంత నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నా కూడా మనం ఇచ్చిన ఆప్షన్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాయి అండ్ మనకు మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయి. సో ఎంతమంది ప్రాఫిటబుల్ తీసుకున్నారు? ఎందుకంటే నేను చాలా గ్యాప్ ఇచ్చి చూసుకొని మనం ఈ ట్రేడ్స్ అయితే నేను ఇచ్చాను. గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన ట్రేడ్స్ ఇవి. సో 2 ట్రేడ్స్లో 2 మనకి హెవీగా మూమెంట్ అయితే వచ్చాయి. నేను నెక్స్ట్ కెనరా బ్యాంక్ నిన్న సెల్ చేసామన్నాను కదా, ఈరోజు ఇంకా ఫాల్ అయితే చూసాం. ఎందుకంటే కెనరా బ్యాంక్ రిజల్ట్స్ అంత బాగా రాలేదు. రిజల్ట్స్కి ముందే మనం సెల్ చేసామన్నాం, రిజల్ట్స్ తర్వాత సెల్ చేసినా కూడా మనకి నో ప్రాఫిట్ నో లాస్లో అయితే నిన్న ఉన్నాము. సో దాని వరకు అది సెల్ చేసామన్నాను కెనరా బ్యాంక్ కూడా. సో అది కూడా అయిపోయింది. ఈరోజు ఫాల్లో అది కూడా కంట్రిబ్యూట్ చేసింది మనం అమ్మేసిన తర్వాత. సో అండ్ విక్స్ అయితే మాత్రం పెరుగుతూనే ఉంది. ఈరోజు కూడా 6.55% అయితే పెరిగింది ఇండియా విక్స్. సో చూసుకున్నట్టయితే ఇంకా ఏమీ లేదు, స్టాక్స్ అన్నీ కూడా హెవీగా పడుతున్నాయి. బ్యాంకింగ్ అని లేదు, ఐటీ అని లేదు, ప్రతి స్టాక్ ఎవ్రీ స్టాక్ మనకి కరెక్షన్ అయితే అవుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే మనకి అక్యుములేట్ చేసుకోవాలనుకుంటున్నారో, అక్యుములేట్ అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రతి స్టాక్లో కూడా కరెక్షన్ కనిపిస్తుంది. ఈ కరెక్షన్లోనే మనం యాడ్ చేసుకోవాలంటే ఇలాంటి కరెక్షన్ టైంలోనే యాడ్ చేసుకోవాలి. అండ్ మనకి మెయిన్గా ఎస్ బ్యాంక్ కూడా 22.60 వరకు వచ్చేసింది. ఈరోజు కూడా 1.52% కరెక్షన్ అయితే చూసాం. సో ఇది కూడా మనకి యాడ్ చేసుకోమని నేను చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను ఎస్ బ్యాంక్ని యాడ్ చేసుకోండి, మంచి మూమెంట్ ఉంటుంది అని చెప్పి. సో అది కూడా మనకి యాడ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఇప్పటికీ కూడా హెవీగానే ఉంది. సో అంటే మేబీ నాకు అలా అనిపిస్తుందేమో, ఎందుకంటే నేను 200 ఉన్నప్పటి నుంచి నేను ఈ స్టాక్ని చూస్తున్నాను. సో నాకు హెవీగా అనిపిస్తుంది. ఇన్ఫీ కూడా మంచి రేంజ్లో ఉంది, తీసుకోవచ్చు 1439. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా యాడ్ చేసుకోవడానికి ఈరోజు 35 పాయింట్స్ అయితే కరెక్ట్ అయింది. 1447 దగ్గర ఉంది. మనకి ఈవెంట్ ఏంటంటే క్యాష్ డివిడెంట్ అనౌన్స్ చేశారనమాట. రేపు క్యాష్ డివిడెంట్ అయితే వస్తుంది 19.50. అంటే ఒక స్టాక్ ఉన్న వాళ్ళకి 19.50 రూపీస్ క్యాష్ డివిడెంట్ అయితే అనౌన్స్ చేశారు. సో రేపు అనమాట కట్ ఆఫ్ డేట్. సో దాని ప్రకారం మనకి 1447 ఉంది కదా, సో ఆ పర్టికులర్ అమౌంట్ వరకు ఉన్న అమౌంట్ అనేది కరెక్షన్ అవుతుంది. సో దాని తర్వాత 1430 అరౌండ్లో ఉంటుంది కదా. సో ఆ టైంలో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అయితే యాడ్ చేసుకొని మనం ఫర్దర్గా మూవ్ అయితే చూడొచ్చు. బేసిక్గా మనం ఇచ్చిన స్టాక్స్ అయితే మాత్రం మంచిగా రెస్పాండ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే గిఫ్ట్ నిఫ్టీ ఏమో 22,137 వరకు, అంటే ఆల్మోస్ట్ పాజిటివ్ సైడ్లో ఉంది గిఫ్ట్ నిఫ్టీ ప్రజెంట్. ఎందుకంటే మనకి ఫారెన్
ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో అవి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు అవి కూడా మనకి గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్లో చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంత ఫాల్ అయితే చూసాం కదా 21,957. ఇది మనకి ఈ ఏరియా మనకి బాగా తెలిసిన ఏరియా. ఎందుకంటే మనం ఛానల్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం 950 అనేది మంచి ఏరియా. ఇక్కడ నుంచి మనకి మంచి ఆర్డర్స్ కానీ బై ఆర్డర్స్ కానీ అన్నీ వస్తాయి. 21,900 950 మధ్యలో మంచి ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మంచి బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనం ఛానల్ స్టార్టింగ్లో కూడా చెప్పుకునే వాళ్ళం. సో మళ్ళీ ఆ రేంజ్కి వచ్చింది. ఆ రేంజ్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ఇక్కడున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం నేను చూస్తుంది ఈ ఏరియా నుంచి అయితే అప్ సైడ్ మూవ్ అవుతుంది. రేపు మనకి మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి తర్వాత స్లోగా మూవ్ అవుతూ మనకి నెక్స్ట్ ఫర్దర్గా అప్పర్ లెవెల్స్లో మనకి కరెక్షన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పర్ లెవెల్స్లో చూసుకున్నట్లయితే మనకి మనకి పైన మేజర్ లెవెల్ అయితే 22,070 క్రాస్ అయిన తర్వాత మనకి మేజర్గా ఒక అబ్స్ట్రకల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చూసుకున్నట్లయితే నేను మెయిన్గా 22,100 దగ్గర ఈ గ్యాప్ ఉంది చూసారా, గ్యాప్ ఒకటి ఫామ్ అయింది 22,100 దగ్గర. ఆ గ్యాప్లో నుంచి మనకి ఈ హెవీగా అయితే సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ సెల్ ఆర్డర్స్ని బీట్ చేయడం అంటే కొంచెం చూసుకోవాలి. సో అందుకే 22,080 నుంచి ఇంకా పైకి వెళ్ళేటప్పుడు మనకి అబ్స్టకల్స్ అయితే వస్తాయి. సో కిందన మనకి 21,900 దగ్గర బై ఆర్డర్స్ ఉన్నాయి, పైన 22,100 దగ్గర సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకునే మార్కెట్ రేపు మూవ్ అయితే కనిపిస్తుంది. రేపైతే మాత్రం ఓపెనింగ్ గ్యాప్ అప్ వచ్చి ఆ తర్వాత మనకి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫాల్ అంటే పెద్ద ఈ రోజులాగా మేజర్ ఫాల్స్ కాదు, లైట్గా. సో దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ అయితే చేయాలి. అండ్ మనం ఇచ్చిన ఆప్షన్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్స్లో ఎవరెవరు ప్రాఫిట్ తీసుకున్నారనేది కామెంట్ చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.